ఆటలు అంటేనే అంత. ఆ నియమాలకు మనం లోబడి ఉండాలి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో ఓటమి అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. అట్లాగే 50 గ్రాములే కాదు 100 గ్రాములకు కూడా అది వెయిట్ అన్నప్పుడు వెయిటే రూల్ ప్రకారం తప్పదు. ఇలా ఈ బాధ వినేష్ భగత్ బాధ బాగా తెలిసిన వ్యక్తి ఎవరంటే ఇగుచి. ఇగుచి క్రీడాకారుడు జపాన్‌కు చెందిన క్రీడాకారుడు రెజ్లరు 2016లో స్వర్ణం గెలిచాడు. 2020లో 50 గ్రాముల అధిక బరువు ఉన్నాడని చెప్పేసి డిస్‌క్వాలిఫై అయ్యాడు. ఈసారి మన అమన్ మీద గెలిచి మళ్ళీ తర్వాత ఫైనల్కి వెళ్ళి ఇప్పుడు స్వర్ణాన్ని గెలిచాడు 2024లో. సో ఇవన్నీ ఆటలో భాగం. అవన్నీ వాటిని పాటిస్తూ తిరిగి తను పుంజుకోవాలని చెప్పేసి ఓదార్పు మాటలు మాట్లాడు. ఏవైనా తన అనుభవపూర్వకంగా తెలిసి మళ్ళీ పడి లేచిండు కాబట్టి అతని మాటలు ఎంతైనా వినదగ్గవి. వాటిని వినేష్ భగట్ ఆదర్శంగా తీసుకొని మళ్ళీ వచ్చేసారి గెలిచే